Adventure! Oh my god, I got stuck. నెమ్మదికి వెళ్ళాలా. Don't use front brake రా. This is next level. How is the experience? సూపర్ ఉంది. వీళ్ళే వాటర్ అంతా స్టోర్ చేసుకుంటారు, ఆ వాటర్ అంతా వీళ్ళే వాడుకుంటారు. ఏమన్నా అడ్వెంచర్ రా. ఏమైంది? ఏంటిది? ఏం చెట్టిది? ఒకసారి అక్కడ డ్రోన్ వేస్తే ఎలాగుంటుంది చూడు. ఒకసారి రైట్ సైడ్ ఒకసారి చూడు ఎలా ఉంది చూడు. అక్కడ డ్రోన్ వేస్తే బాగుంటుందా? కానీ విండ్లో కష్టమే. బండి పక్కన పార్క్ చేస్తా, నేను చెప్తా. నిన్ను గట్టిగా గైస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు మొత్తం ప్లేస్. దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ కదా. ఇక్కడ చూసారా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి అలాగా. గైస్ కింద నుంచి చూస్తున్నారా మొత్తం భలే ఉంది కదా వ్యూ. వెళ్దాం, మనం పాడేరు వెళ్ళిపోతాం అలాగా. ఇటు నుంచి వెళ్ళిపోతే పాడేరు వస్తుందంట. నెక్స్ట్ పాడేరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాం. బాబా ఏమన్నా విజువల్సా గైస్, ఏమన్నా విజువలా ఇది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా. నేను ఫస్ట్ నుంచి ఇదే మాట అంటున్నా కదా, బట్ ఈ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. దీస్ విజువల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. అక్కడ చూసారా ఎలా ఉందో, స్మోక్ మొత్తం పొగ. గోప్రోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్కి ట్రావెల్ చేద్దాం అని, బట్ అది సరిపోతుంది కదా. ఏం చేయమంటారు, స్పాన్సర్స్ ఎవరైనా దొరికితే బాగుంది మనకి. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మెస్మరైజ్ అయిపోతున్నాను నేను అట్లా బాగా. సరే నిన్ననే వెళ్తాను. డోంట్ యూస్ ఫ్రంట్ బ్రేక్ రా. మధ్యలో ఇరుక్కుపోయింది రా సూర్య వచ్చే. అమ్మాయి ఫ్లైట్ ఆపేసాం. మన సూర్య ఏం చేస్తాడు చూడాలి. కాలు అస్సలు ఫుల్ బురద అయిపోయింది. సూర్య ఇస్ డూయింగ్ అడ్వెంచర్ అన్నమాట. మనం చూసారా ఫుల్ బురద అయిపోయింది గైస్. సూర్య కమాన్, యూ క్యాన్ సూర్య కమాన్. ఫ్రంట్ బ్రేక్ అస్సలు యూజ్ చేయొద్దు. అడ్వెంచర్. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? సూపర్ ఉంది. చెప్పనా నేను రమ్మంటే ఇంక నెక్స్ట్ టైం ట్రిప్కి వచ్చాయి. ఫిక్స్ అయిపో, ఇలాంటివన్నీ ఉంటాయి. నాకు లెగ్గి చూడలేదు అసలు. ఇంటికి వెళ్తే పక్కా ర్యాంప్ నాది సేమ్. ఫుల్ బురద గైస్. మధ్యలో అయితే ఇలా స్లైడ్ అయిపోయింది నా బండి చూసి ఎలా స్లైడ్ అయిపోయింది. ఇటు ఒక టైర్ ఇటు అయిపోయింది ఇలాగా. అదే అయింది అక్కడ కాదు, డౌన్ లో వస్తున్నప్పుడు కూడా బ్రేక్ వేస్తున్నప్పుడు టైర్ స్కిడ్ అయింది. నాది అవుద్ది. నాది వెయిట్ ఫ్రంట్ ఉంటుంది ఎక్కువ. నాది ఇంజన్ కదా, ఇంజన్ ఫ్రంట్ ఉంటుంది కదా. చలో వి హావ్ టు గో టు పాడేరు. లెట్స్ గో గైస్. ఆఫ్టర్ లాట్ బిగ్ అడ్వెంచర్ వి కేమ్ అవుట్. కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చా పాడేరు? థ్యాంక్స్ అన్న. కొత్తగా చేశారండి. రోడ్డేనా? మట్టి రోడ్డు ఏమి ఉండదు కదా? చిన్న బిట్టు మాత్రం
వేసారా? ఓకే, థ్యాంక్స్ అన్న. మంత్ కంటెంట్ ఒకేసారి వచ్చేసింది నాకు. ఎటు వెళ్ళాలో ఏంటో. ఏమైంది సూర్య అన్న? పాడేరేటు వెళ్ళాలి. థ్యాంక్స్ అన్న. ఏ బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ సూర్య, పద. ఈ ఫోటో బాగుంటుంది. గైస్ మీరు చూస్తున్నారా, మనమైతే ఇప్పుడు క్లౌడ్స్ మధ్యలో ఉన్నాం. మీరు చూడొచ్చు, ఫ్రంట్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. ఫుల్ ఆఫ్ డెన్స్ ఫాగ్. యూ కెన్ సీ. చూడండి ఏమైంది. ఇది ఇప్పుడు టాస్క్. ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి బండిలు పక్కన పెట్టు, బండిలు మనం నించొని ఫోటో తీసుకుందాం. ఓపీ సీన్ అసలు ఎలా ఉంది చూసా? మనం క్లౌడ్స్ మీద ఉన్నాం, ఒక మౌంటైన్ మీద ఉన్నాం మనం. అది హైలైట్ అసలు. ఏది ఓరి ఎంకమ్మా, వెళ్ళిపోయి ఉంటే అయిపోతామేమో కదా. ఏంటిది? లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలి. ఎటు ఇటు వెళ్తే రైట్ లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలి. బ్రో అట్లీస్ట్ గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసి బ్రో, బెటర్ డౌన్లోడ్ చేసి గూగుల్ మ్యాప్స్. బ్రో వీఆర్ ఎట్ నోవేర్. నేను చెప్పాలంటే నాకు అసలు ఎక్కడ ఉన్నామో కూడా తెలియట్లేదు. అక్కడ చూసారా ముందంతా ఎంత ఫాగ్ ఉందో? ముందంతా కంప్లీట్ ఫాగ్. మేము ఒక పెద్ద మౌంటైన్కి ఫుల్ పైకి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఎవరో ఒక పర్సన్ ఉన్నారు అంబ్రెల్లా పట్టుకొని. పెద్ద మౌంటైన్కి ఫుల్ పైకి వచ్చేసాం. మాకు అసలు ఇటేలలో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఇలా ఫుల్ క్రాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ మా బైక్స్ ఉన్నాయి. ఇటు ఒక ప్లేస్ అండ్ ఇటు ఒక ప్లేస్ ఉంది. మాకు ఇటేలలో కూడా తెలియట్లేదు. ఇక్కడ మ్యాప్స్ కూడా లేవు గైస్. వాట్ షుడ్ వి డూ అసలు? చెప్తున్నా కదా గైస్, నేను ఎప్పుడైనా ఒక మీ బైక్ తీసుకోండి, ఒక అడ్వెంచర్ లాగా ఏదో ఒక ప్లేస్ డెస్టినేషన్ పెట్టుకొని స్టార్ట్ అవ్వండి. వెళ్ళే దారిలో మీకు సమ్ సర్ప్రైజ్ థింగ్స్ విల్ బీ హ్యాపెనింగ్. కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఇందాక చూసారా మాకు దారి మధ్యలో ఒక బ్రో వాళ్ళు పరిచయం అయ్యారు. తన జోగ్రఫీ టీచర్ అంట. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. బ్రో అట్ యంగ్ ఏజ్ హీఈస్ వర్కింగ్ ఇన్ పాడేరు యాజ్ అ గవర్నమెంట్ స్కూల్ టీచర్. దట్స్ రియల్లీ గ్రేట్. ఈ ఏజ్లో చాలామంది గేమ్స్ ఆడుకొని పబ్జీ, అండ్ నేను ఆడతా పబ్జీ, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ నా ఖాళీగా ఉన్నప్పుడు ఆడతా. కానీ అదే పనిగా పెట్టుకొని కూర్చొని ఇంట్లో వాళ్ళ మీద పడి తినడం తప్ప వేరే పని పెట్టుకోలేని వాళ్ళు చాలామంది. బ్రో ఈ విండ్ అయితే నన్ను కంప్లీట్ తోసేస్తుంది. నేనేం చెప్పను, విండ్ నన్ను కంప్లీట్ తోసేస్తుంది అసలు. సూర్య అయితే అక్కడ ఉన్నాడు, తను కూడా విండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. బ్రో విండ్ ఎలా ఉంది? హౌ ఇస్ ద విండ్? ఈజ్ నో వర్డ్స్ అసలు. తను ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు, అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను కూడా వచ్చినా కూడా ఇంత కంప్లీట్గా రాలేదు ఇక్కడి వరకు. ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట ఇంత పైకి రావడం. ఈ రోడ్లో వెళ్తే డెడ్ ఎండ్ ఉందంట. ఇటు సైడ్ రోడ్డు ఉంది. మనం పాడేరుకి వెళ్ళాలంటే ఈ రోడ్డు తీసుకొని వెళ్ళాలి. ఓకే గైస్, చాలా ఎక్కువ కంటెంట్ అయిపోతుంది, చాలా నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ అ లాట్. ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇక్కడే ఇలా ఉందంటే నేను ఇంకా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తే అసలు నాకు చలేసేస్తుంది. లిటరలీ గ్లౌజ్ అందుకే వేసుకున్నాను నేను. కంప్లీట్ చదివేస్తుంది. అండ్ వీఆర్ విత్ దిస్, వీఆర్ ఇన్ ఎ కన్ఫ్యూజన్. అక్కడ చూసారా మనం ఎంత పెద్ద పైకి వచ్చేసామో మీకు అర్థమవుతుంది. ఒకసారి అక్కడ చూడండి, అక్కడ చూసారా కింద ఎలా కనిపిస్తుందో? మొత్తం అంత విజువల్ కనిపిస్తుందా మీకు? వెయిట్, లెట్ మీ క్లియర్ ది స్క్రీన్. ఐ థింక్ రైట్ నౌ మేము ఎంత టాప్లో ఉన్నామనే మీకు అర్థమవుతుందో. అక్కడ చూసారా విజువల్ ఎలా కనిపిస్తుందో? అది ఒక ప్లేస్ అనమాట. మనం ఇందాక అక్కడ ఆగాం, అక్కడ కూడా కాదు ఇంకా ముందుకు ఆగాం. అక్కడి నుంచి ఇలా వచ్చాం అండ్ దారిలో మళ్ళీ మనకి చింటూ బాయ్ ఎదురయ్యాడు. వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ దిస్ చింటూ బాయ్. హౌ మచ్ అసలు ఎంత దూరం ట్రావెల్ చేస్తాడు బ్రో. అక్కడ చూసా డాగ్ వచ్చింది. టూ డాగ్స్ వచ్చాయి కదా, నేను అడిగాను కదా బ్రో ఇదేనా అది అని. ఆ డాగ్ ఇక్కడికి వచ్చింది బ్రో. అది ఇక్కడ వరకు ఎలా వచ్చాయి బ్రో అసలు? ఫస్ట్ టైం చూసిన డాగ్ ఆ టూ డాగ్స్ సేమ్ కాదు, బట్ సెకండ్ టైం చూసిన ఇక్కడికి ఎంత దూరం అసలు?
అవి అసలు ఎలాగ వచ్చాయో అర్థం కావట్లేదు. అటు ఈ రూట్ ఎలా తెలుసో తెలియదు, ఏమవుతుంది ఇక్కడ. మళ్ళీ ఫాగ్ వచ్చింది, మొత్తం ఫాగ్ వచ్చింది చూసుకోండి. అంతా ఓకే, పాడేరు అయితే వచ్చాం ఏదోలా కష్టపడి. అక్కడ బొమ్మ చూసారా ఎంత భయంకర, ఎలా పెరంగా మీకు